మనం ఎందుకు ఆనందించాలి, ఆనందించడం నేర్చుకోవాలి, ప్రభువులో ఆనందించడం మనం నేర్చుకోవాలి. మొదటిది ఏంటంటే లూకాసు వార్త 1:48 చదువుదాం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభుకు జన్మనిచ్చినటువంటి మరియా చెప్తా ఉంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. వాస్తవానికి తన జీవితంలో చాలా చాలా వ్యతిరేకతలు వచ్చినాయండి. నేటి సమాజంలో పెళ్లి కాకుండా ఒక కన్యక గర్భవతి అయితే, పెళ్లి కాకుండా ఒక స్త్రీ గర్భవతి అయితే ఎంత నింద మోయాలి, ఎంత నింద మోయాలి 21st సెంచరీలో. అంటే ఇంత టెక్నాలజీ పెరిగిపోతున్నటువంటి ఈ యొక్క దినాల్లో కూడా ఒక స్త్రీ పెళ్లి కాకుండా గర్భవతి అయితే ఆ నోట ఈ నోట చాలా చెడ్డగా మాట్లాడుకుంటారు. ఆ టైంలో సుమారుగా 2000 సంవత్సరాల క్రితం ఈ యొక్క విషయం జరిగింది. ఒక స్త్రీ పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. ఎంత నింద మోయాల్సి వస్తుందో, అందరూ ఎంత సూటిపోటి మాటల చేత బాధిస్తుంటారో, నిజంగా ఎంత భయంకరంగా మాట్లాడతారో మీరు ఒకసారి ఊహించండి. నిజంగా ఆ నిందను మోస్తూ, ఆ చెడ్డ పేరును మోస్తూ ఆ యొక్క ఉన్నప్పటికీ కూడా ఆమె ప్రభువులో ఆనందిస్తున్నానని చెప్పిందండి. నా ఆత్మరక్షకుని దేవుని యందు ఆనందించును. వాస్తవానికి గాబ్రియేలు దూత ఆమెకు ప్రత్యక్షమై, దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై, మరియా నువ్వు ధన్యురాలు అమ్మా, రక్షకుణ్ణి నీ యొక్క గర్భములో నువ్వు మోయటం అనేది దేవుడికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, నువ్వు ధన్యురాలివి. నిజంగా ఎంతకాలం అయితే భూమి ఉంటుందో, ఎంతకాలం అయితే స్వాత ప్రకటించబడుతుందో నీ పేరు మారుమ్రోగుతుందమ్మా, నువ్వు ధన్యురాలివి అని గాబ్రియేలు దూత చెప్తూ నువ్వు గర్భవతి అవుతావు అని ఎప్పుడైతే చెప్పగానే టెన్షన్ పడింది. అదేంటి పెళ్లి కాకుండా గర్భవతి ఎలాగా? అమ్మా, ఈ గర్భం అనేది పరిశుద్ధాత్మ ద్వారా నీకు వస్తుందమ్మా, దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా ఈ గర్భాన్ని నువ్వు దాల్చిపోతున్నావు అని చెప్పినప్పుడు ఆ నిందను మోస్తూ నిజంగా తన జీవితంలో ఎంతో కష్టం ఉంది. ఆ నోట ఈ నోట బయటికి వెళ్తే చాలా భయంకరంగా మాట్లాడతారు, సూటిపోటి మాటల ద్వారా వేధిస్తారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చాలామంది టీస్ చేస్తారు, ర్యాగింగ్ చేస్తారు. అయినా సరే ఆ నిందను మోస్తూ కూడా నిజంగా ప్రభువును బట్టి ఆమె ఆనందించింది. ప్రభువును బట్టి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆనందం అని అంటే, నో మ్యాటర్ వాట్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, ఇది నీ చుట్టూ ఏం జరుగుతుంది అనేటువంటి అంశం మీద కాదు నీ హ్యాపీనెస్. హ్యాపీ అనేది హ్యాపెనింగ్స్ ద్వారా వస్తుందండి. ఇది నీ జీవితంలో హ్యాపీనెస్ అనేది నీ చుట్టూరు జరిగిన హ్యాపెనింగ్స్ని బట్టి ఆధారపడుతుంటుంది. నీ చుట్టూ ఒక మంచి హోటల్కి వెళ్ళామంటే ఒక మంచి ఆహారం తింటుంటే నీకు హ్యాపీ రావచ్చేమో, లేకపోతే నీ చుట్టూ జరిగిన హ్యాపీనింగ్స్, జాబ్ వచ్చినప్పుడు నువ్వు ఆనందించవచ్చేమో, లేకపోతే నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నువ్వు ఉన్నప్పుడు నీకు హ్యాపీనింగ్స్ని బట్టి ఆనందించవచ్చేమో. కానీ ప్రభువులో ఆనందం ఏంటంటే నిజంగా అది హృదయంలోంచి వచ్చేటువంటి ఆనందము, దేవుని హృదయంలో పెట్టేటువంటి ఆనందము. కొంతమంది వారి జీవితాల్లో ధనం ఉన్నప్పుడు సంతోషిస్తారు, ఖ్యాతి ఉన్నప్పుడు సంతోషిస్తారు, మంచి పేరు వచ్చేస్తున్నప్పుడు సంతోషిస్తారు. అవన్నీ పోయిన తర్వాత మళ్ళీ దుఃఖిస్తారు. ఇది లోకపరమైన ఆనందం. బిర్యానీ ఉన్నప్పుడు ఆనందం, కానీ చింతపండు చారు ఉన్నప్పుడు దుఃఖం. ఏమండి, బిర్యానీ తింటున్నప్పుడు ఎంతో ఆనందం, అబ్బా లొట్టలేసుకుని తింటారు ఆనందంతో. కానీ నీ ముందు ఒక చింతపండు చారు ఉందనుకోండి, ఆ చింతపండు చారుని బట్టి దుఃఖిస్తారు. ఇది లోకపరమైనటువంటి ఆనందాలు. కానీ దేవుని ఆనందం ఎలాంటిదంటే, చింతపండు చారున్నా సరే ఆనందంగా దాన్ని ఏం చేస్తావు, బుధిస్తావు. అది నీ చుట్టూరు ఉన్న అంశాల మీద ఆధారపడదు ఆనందం. నీకున్న కారుని బట్టి, నీకున్న బంగ్లాని బట్టి, నీకున్న ఫుడ్ని బట్టి, నీకున్న జాబ్ని బట్టి ఆనందం కాదు. కానీ మరియా తన జీవితంలో ఏ హ్యాపీనెస్ వాస్తవానికి లేదండి. ఎంతో బాధ, నిజంగా నిందను మోయాలి. తన జీవితంలో చాలా భయంకరమైన నిందను మోయాలి. డెలివరీ టైంలో కూడా ఎంతో నిందను మోస్తుందామే. అయినప్పటికీ ఆమె అంటుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. మా తాతయ్య గారి గురించి మీకు చెప్తాను. మా తాతయ్య గారి పేరు సత్యనారాయణ. ఆయన ప్రతి సంవత్సరం కూడా అన్నవరం కొండకెళ్ళి చాలా నున్నగా కొట్టుకిచ్చుకుని వచ్చేవాడు. ఆయన ఎంతో విగ్రహారధికుడు, ఎంతో భక్తి పారవశ్యంతో నింపినటువంటి వాడు. కానీ అతను భయంకరమైన త్రాగుబోతండి. మా తాతయ్య భయంకరమైన త్రాగుబోతు. ఏలూరులో పుట్టాడు ఆయన, చాలా భయంకరమైన త్రాగుబోతు కొన్నాడు. తన జీవితంలో ఒక చిన్న అంశాన్ని మా తండ్రి గారు చెప్తుంటారు. అదేంటంటే, ఆయన పేకాట ఆడేవాడు, ఆ తర్వాత చక్కగా ఏమండి త్రాగుడు కూడా త్రాగేవాడు. ఏ రోజైతే పేకాటలో డబ్బు వచ్చిందో ఆ రోజు సంతోషం అండి, గెంతులు వేసుకుంటూ ఇంటికి వచ్చేవాడట. త్రాగేసి రోడ్డు మీద డ్యాన్స్. ఏమంటే డబ్బులు వచ్చినప్పుడు ఆనందం, ఇంటికి వస్తున్నప్పుడు ఒక స్వీట్ తీసుకొచ్చేవాడు, జిలేబీ లాంటివి తీసుకొచ్చి ఎంతో ఆనందం. డబ్బులు వచ్చినప్పుడు ఎంతో ఆనందం. అప్పుడు మా తండ్రి గారు, మా అత్తయ్యలు, ఈరోజు నాన్నకి ఏమొచ్చింది, డబ్బులు వచ్చినాయి, పేకాటలో డబ్బులు వచ్చినాయి.
అని చెప్పి అనేసుకునేవారట. ఎందుకంటే అంత చివరి నుంచి పాటలు పాడుకుంటూ వచ్చేవాడు, మంచిగా ఆనందంతో వచ్చేటువంటి వాడు డ్యాన్సులు వేసుకుంటూ వచ్చాడు. ఈరోజు మా నాన్నకి ఏమొచ్చింది? ప్యాకాట్లో డబ్బులు వచ్చినాయి. మరొక రోజు ఏమంటే దిగాలుగా వచ్చేవాడట. దిగాలుగా నెత్తి మీద టవలు వేసుకుని దిగాలుగా ముఖం అంతా కూడా దిగాలుగా బాధతో ఇంటికి వచ్చేవాడు. అప్పుడు ఏం అర్థమైపోయింది? ఈయనకి ప్యాకెట్లో ఏం పోయింది? డబ్బులు పోయినాయి. అందులో పెట్టి నీరసంగా వచ్చేవాడు, దిగాలుగా వచ్చేవాడు. డబ్బులు ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఏమో ఆనందం, సంతోషం, డబ్బులు పోయినప్పుడు దుఃఖం. ఏదో లోకపరమైన ఆనందం ఇదే. దేవుని ఆనందాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు డబ్బులు పోయినప్పుడు సంతోషిస్తావు. అది ఎలా సాధ్యం అండి? నీ జీవితంలో కలిమిలో, లేమిలో, ఇంకా చెప్పాలంటే ప్రతికూల పరిస్థితుల్లో, వ్యాధుల్లో కూడా దేవుడి హృదయంలో ఆనందాన్ని ఉంచుతాడు. ఆనందం అనేది హ్యాపీనింగ్స్ని బట్టి కలగదు. ఆ హ్యాపీనెస్ అనేది నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాదు, కానీ ఆ ఆనందము ప్రభువు ద్వారా వస్తుంది. హల్లెలూయా! ప్రభువునందు ఆనందించండి. ఇక్కడ మరి అంటుంది, నా ఆత్మ నా దేవుడైనటువంటి రక్షకుని యందు ఆనందించుచుండెను. ప్రభువుని బట్టి ఆనందం, యేసయ్యని కలిగి ఉన్నందుకు ఆనందం, యేసయ్య మనకు ఇచ్చిన రక్షణ బట్టి ఆనందం, యేసయ్య మనల్ని విమోచించినందుకు ఆనందం. ఈ విషయాలను ఎప్పుడైనా తలపోసుకున్నావా? చిన్న సమస్య రాగానే దిగాలు అయిపోతూ ఉంటావు, చిన్న వ్యాధి రాగానే దిగాలు అయిపోతుంటావు. ఏం చేశాడండి దేవుడు అని అంటావు. కానీ ప్రభువుని బట్టి ఆనందించి నేర్చుకున్నావు. ఇక్కడ అపోజిల్ పాల్ వెన్ హీ వాజ్ రైటింగ్ దిస్ లెటర్, వెన్ హీ వాజ్ ఇన్ ప్రిజన్లో ఉన్నప్పుడు ఈ పత్రికను రాస్తున్నప్పుడు సంగంతో చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. ఒక వ్యక్తి పొగిడినప్పుడు ఆనందం, ఒక వ్యక్తి క్రిటిసైజ్ చేస్తే దుఃఖం. ఒక వ్యక్తి ఆహా మీరు చాలా చక్కగా మాట్లాడతారండి, మరొకసారి ఏం మాట్లాడండి అని చెప్పి క్రిటిసైజ్ చేసినప్పుడు దుఃఖిస్తున్నావా? నీ ఆనందం అనేటువంటిది ప్రజలకు అప్రిసియేషన్ మీద కాదు, ప్రజలు నిన్ను పొగిడేటువంటి దాని మీద కాదు. నీ ఆనందం అది నీ రక్షకుడి ప్రభువును బట్టి ఉండాలి. నీ యొక్క రక్షకుడిని ప్రభువుని బట్టి ఆనందించని నేను చెప్పాను. ప్రిజన్లో ఉన్నటువంటి జాన్ బనియన్ ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకు తెలుసా? అతన్ని హింసిస్తున్నారని కాదు, అతని జీవితంలో ఎంతో ప్రతికూల పరిస్థితి ఉందని కాదు, కానీ ప్రభువుని బట్టి ఆయన ఆనందించాడు. చెరసాలలో ఉన్నటువంటి అపోజిట్ పౌలు కూడా ప్రభువునందు ఆనందించాడు. ఆలోచించేయండి, పరిపూర్ణమైన ఆనందం ఎలా సాధ్యం? ఈరోజున పరిపూర్ణమైన ఆనందము మనిషి ఎప్పుడు పొందుకుంటాడంటే, ఒక చిన్న విషయాన్ని చెప్తాను. అదేంటంటే, నువ్వు రక్షణ పొందినటువంటి వ్యక్తి అయితే నీకు పరిపూర్ణమైన ఆనందం ఉంటుంది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలిన వారు లేరు. పేతురు అనేటువంటి దైవజనుడు పెంతుకోస్తు పండుగ రోజున, పెంతుకోస్తు అంటే అది మిషన్ కాదు, ఏంటది డినామినేషన్ కాదు, పెంతుకోస్తు అని అంటుంటారు. పెంటకోస్ట్ అంటే అర్థం ఏంటంటే 50th డే అని అర్థం. పెంటా అంటే ఎంత? 5 కదా. పెంటకోస్ట్ అంటే 50వ రోజున, ఆ పెంతుకోస్తు దినాన దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన పంపించారు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల వలె తన ప్రజల మీద దిగి వచ్చినప్పుడు అక్కడ దేవుని కార్యాలు బహుబలంగా జరిగినాయి మేడగదిలో. అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పేతురు ప్రసంగించినప్పుడు ఎట్ ఎ టైం 3000 పీపుల్ హ్యావ్ బీన్ సేవ్డ్. 3000 మంది ఎట్ ఎ టైం వారందరూ యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. అక్కడే నూతన నిబంధన సంఘం ప్రారంభించబడింది. అపోజిట్ అయినటువంటి పేతురు నూతన నిబంధన సంఘాన్ని ప్రారంభించిన తర్వాత ఆ 3000 మంది సంఘంలో ఏం చేయబడ్డారు? చేర్చబడ్డ తర్వాత అపోజిట్ పేతురు 2 పత్రికలు రాశాడు కదండి. హీ హాస్ రిటెన్ 2 letters, 2 epistles రాశాడు. అది పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఈ యొక్క వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే, మీరు విశ్వాసానికి ఒక ఫలం ఉంది. మీరందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు, దానికి ఫలము, దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే ఆత్మరక్షణ. చెప్పండి అందరూ కూడా, విశ్వాసానికి ఫలం ఏంటి? ఆత్మరక్షణ. మీరు విశ్వాసం ద్వారా మీరు రక్షించబడ్డారు. ఈరోజున క్రియల ద్వారా రక్షణ లేదు, మనం చేసేటువంటి భక్తి కార్యక్రమాల ద్వారా మనకు రక్షణ లేదు, దాన ధర్మాల ద్వారా మనకు రక్షణ లేదు, అని విశ్వాసము ద్వారానే రక్షణ ఉంది. విశ్వాసానికి ఫలం ఏంటంటే ఆత్మరక్షణ. చూడండి, సాల్వేషన్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ బిలీఫ్. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా దాని యొక్క ఫలం ఏంటంటే, దాని యొక్క కాన్సిక్వెన్స్ ఏంటంటే సాల్వేషన్, రక్షణ. ప్రభు యందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే రక్షణ పొందుతాడు. ఆలోచన చేయండి.
ఈ రోజున వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ మై ఫెయిత్? నా విశ్వాసానికి రిజల్ట్ ఏంటో తెలుసా? ఆత్మరక్షణ. మీరు మీ పాపముల చేతను, మీరు అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాం. యేసుక్రీస్తు ప్రభువారు నా పాపం నుంచి నాకు విడుదలనిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు నా పాప రోగమును ఆయన తగ్గిస్తాడు. ఆ పాప రోగం నా నుంచి తీసివేస్తాడనే విశ్వాసంతో ఆయన సంధికి వచ్చినప్పుడు ప్రభువారు మనకు పాపము నుంచి విడుదలిచ్చి మనకు రక్షణ భాగ్యాన్ని కలుగజేశాడు. వీ హ్యావ్ ఎ అష్యూరెన్స్ ఇన్ క్రైస్ట్ జీసస్ దట్ వన్ డే వీఆర్ గోయింగ్ టు బి విత్ జీసస్. మనం ఒకరోజు యేసయ్యతో ఉంటామన్నటువంటి గొప్ప నిశ్చయత, అష్యూరెన్స్ మనకు ఉంది. అందుని బట్టే అపోస్తలుడైన పౌలు వారి యొక్క జీవితాల్లో చెప్తుంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. ఈరోజున వీరి ఆనందం దేని మీద ఉందంటే వారి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునందు ప్రభు వారికి ఇచ్చిన రక్షణ బట్టి ఆనందం, వారి విశ్వాసానికి ఫలమైనటువంటి ఆత్మరక్షణ బట్టి వారు ఆనందిస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి, పాపానికి ఒక జీతం ఉందండి. పాపానికి ఏముంది? అందుని బట్టే రోమ 6:23లో పాపానికి వచ్చేటువంటి జీతము మరణం. పాపానికి వచ్చేటువంటి జీతం ఏంటి? ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపానికి వచ్చే జీతం మరణం. కానీ ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగం, ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు మానవ జాతి కొరకు ఆయన చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో, ఆయన అమూల్యమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని మన కోసం కార్చి మనందరికీ రక్షణ భాగ్యాన్ని కలుగు చేశాడు. అందుని బట్టి చెప్పన శక్యము కానీ మహిమాయుక్తమైనటువంటి ఆనందము, సంతోషం అంటాడు. అందుని బట్టి ఇది మన జీవితాల్లో సంతోషం అనేది, పరిపూర్ణమైన ఆనందము మన జీవితాలు ఎలా కలుగుతుందంటే రక్షణ ద్వారా కలుగుతుంది. నువ్వు రక్షించబడిన వ్యక్తివి అయితే ఆనందిస్తావు. నువ్వు రక్షించబడిన వ్యక్తివి అయితే ప్రతిదినము కూడా సంతోషాన్ని అనుభవిస్తావు. పాపం పోవాలంటే ఏం చేయాలి అని కొంతమంది కొన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ మనం వాటికన్, రోమి ప్రాంతానికి వెళ్తే మనం ఆ ప్రాంతంలో పాప పరిహార పత్రాలని అమ్మేవారండి. చాలా జాగ్రత్తగా. ఏంటది? పాప పరిహార పత్రాలు అంటే చర్చిలో ఆ చివర ఏమమ్మేవారంటే పాప పరిహార పత్రాలు అమ్మేవారు. వాటిని కొనుక్కుంటే పాప పరిహార పత్రాలు కొనుక్కుంటే అది ₹1,00,000, ₹2,00,000 ఉండొచ్చు. నీ పాపం పోతాయని చెప్పేవారు. ఏమంటే ఎక్కడైనా ఉందా బైబిల్లో పాప పరిహార పత్రాలు కొంటే పాపం పోతుందని? సో చాలామంది మత నాయకులు ఆ విధంగా ప్రజలను మభ్యపెట్టి వచ్చారు. అప్పుడు చాలామంది మార్టిన్ లూథర్ అటువంటి ఒక దైవజనుడు, జాన్ విక్లిఫ్, విలియం టెండల్, ఇలాంటి గొప్ప గొప్ప దేవుని సేవకులు, జాన్ నాక్స్, వీళ్ళందరూ కూడా దేవుని స్వార్థను ప్రకటించారు. అయ్యా అది అవాస్తవం అయ్యా, పాప పరిహార పత్రాలు కాదు మన జీవితాల్లో మనకు రక్షణ ఇచ్చేటువంటిది. లేకపోతే దేవుని సేవకుడికి చెవిలో నీ పాపాలు చెప్తే ఆయన కొంత ఫైన్ వేస్తాడు, ఆ ఫైన్ నీ పే చేసేస్తే పాపాలు పోతాయనేటువంటి కాన్సెప్ట్లు తప్పయ్యా. నువ్వు విశ్వాసము ద్వారానే మీరు రక్షించబడతారు. యేసు ప్రభు రక్తము ద్వారా మీరు కరగబడతారు, మీరు రక్షించబడతారు. అది చాలా సింపుల్ థింగే. మీరు ఏమీ చెల్లించనక్కర్లేదు, పాప పరిహార పత్రాలు మీరు కొనక్కర్లేదు, అతను మీ పాపానికి ఇంత వెల చెల్లించనక్కర్లేదు. కానీ ఉన్న పాటలో మీరు ఎక్కడైతే ఉంటారో, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాన్ని రక్తంలో కడుగు, నీ బిడ్డగా చేర్చుకొని విశ్వాసముతో యేసయ్య నా పాపం నుంచి నాకు విడుదలనిస్తాడు విశ్వాసంతో నువ్వు అడిగితే కనుక నువ్వు రక్షించబడతావు అని అనేక మంది మార్టిన్ లూథర్ అనేటువంటి దేవుని సేవకుడు ఆ సమాజంలో, ఆ యొక్క యూరప్లో, ఎస్పెషల్లీ రోమ్ అనే ప్రాంతంలో ఆయన దేవుని కొరకు బహుగా ప్రయాసపడి అనేక మందిని వెలిగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పరిపూర్ణమైన విశ్వాసం మనం దేవుని యేళ్ళ కలిగి ఉండాలి. ఆ పరిపూర్ణమైన విశ్వాసమే మనకు రక్షణ కలుగు చేస్తుంది. ఏ పొట్టలో ఏ పాము ఉందో అనేటువంటి కాన్సెప్ట్లు తప్పండి. ఈరోజున ప్రభువు పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్ని నువ్వు కనపరచాలి. పరిపూర్ణమైనటువంటి నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ నీ జీవితంలో గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఆత్మరక్షణ లేకపోతే నీకు ఆనందం లేదు. మరొకసారి చెప్తున్నాను, ఆత్మరక్షణ నువ్వు పొందకపోయినట్లయితే నువ్వు నిజంగా జీవితంలో ఆనందించలేవు. వాక్యాన్ని వింటూ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యందు రక్షణ కలిగినటువంటి నీవు, దేవుని విశ్వాసం కలిగినప్పుడు నిజంగా రక్షణ పొందినటువంటి వారికి మాత్రమే దేవుడు అన్స్పీకబుల్ జాయ్. చెప్పండి ఈ మాట, చెప్పండి నాతో, అన్స్పీకబుల్ అండ్ గ్లోరియస్ జాయ్. ఈ మాట చెప్పండి నాతో, అన్స్పీకబుల్ అండ్ గ్లోరియస్ జాయ్. మహిమాయుక్తమైన, చెప్పనాశక్యము కానటువంటి ఆనందం. ఇది ఎక్స్ప్రెస్ చేయలేము మనం. స్పీకబుల్ జాయ్ అంటే చెప్పొచ్చు, బట్ అన్స్పీకబుల్ జాయ్ అంటే వీ కాంట్ డిరైవ్ ఇట్, వీ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్. దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి గొప్ప ఆనందము, మహిమ కలిగినటువంటి ఆనందాన్ని ప్రభు ఇస్తాడు. రక్షణ పొందినటువంటి వారు ఈ రోజున ఆనందించగలుగుతారండి. ఆనందము లోకపరమైన అంశాలను బట్టి కాదు. నిజంగా నువ్వు రక్షణ పొందినటువంటి వ్యక్తివైతే, ఆత్మరక్షణ పొందినటువంటి వ్యక్తివైతే, పాపం నుంచి విడుదల పొందినటువంటి వ్యక్తివైతే నీలో ఒక ఆనందాన్ని దేవుడు అనుగిస్తున్నాడు. రక్షణ బట్టి నువ్వు ఆనందించాలి. రక్షణ పొందగానే దేవోదేవుడు ఒక ఆనందాన్ని ఇస్తాడు. దాని ఆనందాన్ని రక్షణానందం అంటారు. ఏమంటారు? ఏ ఆనందం అది?
రక్షణ ఆనందం. మీరు దావీదు జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు, దావీదు పాపం చేసినప్పుడు, బెత్షెబాతో పాపం చేసినప్పుడు, నరహత్య చేసినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళి అంటాడు, ప్రభు నా రక్షణానందాన్ని మరలా నాకు తిరిగి ఇవ్వయ్యా అంటాడు. అంటే రక్షణ కోల్పోలేదు దావీదు. ఏమంటే పాపం చేసినప్పటికీ కూడా నిజంగా రక్షణ పొందినటువంటి వారు పాపం చేసినప్పుడు రక్షణానందాన్ని కోల్పోతారు వాళ్ళు. అప్పుడు దావీదు అంటాడు, నాకు రక్షణానందాన్ని మరలా నాకు తిరిగి పుట్టించయ్యా అని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని మరలా ఆనందాన్ని తిరిగి పొందుకున్నాడు దావీదు. స్తోత్రం చెప్దాం. నా ప్రియ దైవజనాంగమా, ఈరోజు నా రక్షణ పొందినటువంటి వారు ఆనందంతో వారు జీవించగలుగుతారు, ఆనందాన్ని కలిగి జీవించగలుగుతారు. అపోస్తుల కార్యం 2:47 చదువుదాం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచు మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుండంటే ఎక్కడ చేర్చుతున్నాడు? సంఘములో చేర్చుచున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. రక్షణ పొందిన వారిని దేవుడు ఎక్కడ చేరుస్తున్నాడు? సంఘములో చేరుస్తున్నాడు. అవును, ఈరోజు నువ్వు రక్షణ పొందాలి. నేను ఒక చిన్న మాట చెప్తాను. ఇంకా లోకంలో ఆనందం కోసం పరితపిస్తున్న ప్రియవన తమ్ముడు, ప్రియవన చెల్లి, ప్రియవన సహోదరుడా, ప్రియ తల్లి, నువ్వు రక్షణ పొందు, పాపము నుంచి విడుదల పొందు, యేసు రక్తులని ప్రతి పాపాన్ని కడుక్కో. దేవత నీలో మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని, చెప్పనాశక్యము కానీ మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని ప్రభువు నీ హృదయంలో ఉంచుతాడు. నీ జీవితం ఎలా ఉన్నా సరే, ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే, ఆ రక్షణ బట్టి ఆనందిస్తావు. అపోస్టల్ పౌలు చెరసాల్లో కూడా ఆనందంగా ఉండమని చెప్తున్నాడు. అదే రీతిగా నేను చెప్పిన జాన్ బనియన్ చెరసాల్లో ఉండి ఆ వ్యక్తి ఆనందంగా ఉండమని చెప్తున్నాడు. నేను చెప్పినటువంటి ఎడ్వర్డ్ వింటర్ క్లార్క్, ఆ వ్యక్తి ఆటవీకుల మధ్య, ప్రమాదకరమైన ఆటవీకుల మధ్య కూడా సువార్త పరిచయం చేస్తూ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడంటే వారి ఆనందము శారీరక సంబంధమైనటువంటిది కాదు, వారి ఆనందము ఆత్మ సంబంధమైనది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామం పరచండి. గాట్ మై పాయింట్ మై డియర్ చర్చ్? మీకు అర్థమైందా? ఆనందము ఎలా వస్తుంది, పరిపూర్ణమైన ఆనందం ఎలా సాధ్యమేనంటే రక్షణ పొందటం ద్వారా పరిపూర్ణమైన ఆనందము సాధ్యమవుతుంది.